అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. కృష్ణా జిల్లాకి చెందినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని నిన్నటి రోజున ఆయన మిత్రుడైనటువంటి వల్లభనేని వంశీ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని ములాఖత్తు ద్వారా కలిసి తర్వాత బయటకు వచ్చి కొద్ది ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది విలేకరులు నెక్స్ట్ మీరు కూడా అరెస్ట్ అవుతారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటే, కొన్ని అసలు నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడడం జరిగింది. దీని గురించి చర్చ పెట్టుకోవడం కూడా అనవసరం. కాకపోతే ఒక ప్రజాప్రతినిధిగా మహిళల్ని పక్కన పెట్టుకో మరి ఏం మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. పేర్ని నాని గారిని మీకు తెలిసే ఉంటుంది. రేషన్ బియ్యానికి సంబంధించి అక్రమాలకు సంబంధించి ఇటీవల చాలా బలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడో అప్పటి నుంచి ఈయన ఊసే లేదు. అంటే మీడియా దగ్గర అంతకుముందు గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రతిసారి ఏ చిన్న జరిగినా కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం. సంబంధిత ఈయనకి సాధారణంగా అప్పుడు చూసుకుంటే ఈయనకి బహుశా కేటాయించింది రవాణా శాఖ మంత్రి అనుకుంటా. రవాణా శాఖ మంత్రి అయ్యిండు కూడా వాటికి మించి పరిమితి మించి వేరే వేరే శాఖలకు సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, అంటే వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా దాదాపు అనేక తక్కువ సందర్భాలు మీడియా ముందుకు వచ్చినటువంటి మాట్లాడినటువంటి. ఇప్పుడు తాజాగా వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆయన కలిసి వల్లభనేని వంశీ భార్య ఆయన పక్కన ఉన్నారు, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అక్కడ ఉన్నారు. అయితే అటువంటి సమక్షంలో కొల్లి రవీంద్ర గారిని విమర్శిస్తూ నన్ను అరెస్ట్ చేసి ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి కొద్దిగా పరుష పద్యాలు మాట్లాడడం జరిగింది. అది మాట్లాడడం కూడా ఇబ్బందిగా ఉంది మాకైతే. మొత్తంగా ఆయన వ్యాఖ్యల గురించి, ఆయన గురించి మీరే ఉంటారు? పేర్ని నాని, పేర్ని కిట్టు వాళ్ళ అబ్బాయి, పేర్ని నాని కొడుకు, అలాగే పేర్ని జయసుధ, ఆమెను కూడా వీళ్ళు రచ్చకి ఈడ్చారు. ఎప్పుడైతే ఒక లేడీ పేరున వీళ్ళు ఒక రవాణా చేసేసి రైస్ మాఫియా, రవాణా శాఖ మంత్రిగా తన బాధ్యతలు చాలా బాగా చేసిన వ్యక్తి ఆయన, ఎవరైతే పేర్ని నాని ఉన్నాడో అతను. నిన్న తన మిత్రుడిని కలిసావు, నువ్వు బాగుంది, ఎవరు కాదనటల్లా, అది నీ బాధ్యత. ఇన్ని రోజుల నుంచి ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు. ఏదన్నా ఎప్పుడన్నా మీడియా ముందు కనిపిస్తే మాకు ఉద్యోగం పీకేస్తారు కదా అంటారు. అంటే వీళ్ళు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు కాదు, పదవి కోసం పనిచేసే వ్యక్తులు. పదవి కోసం చేస్తూ జనంలో మాట్లాడుతూ నోటికి ఏదొస్తే అది ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా తెలియకుండా, మనం ఎక్కడున్నాం, మనం మనుషులమేనా, అసలు మృగాలమా, అడవిలో ఉన్నామా, మనుషుల మధ్య ఉన్నామా, పక్కన పిల్లలు ఉన్నారా, లేకపోతే ఆడవాళ్ళు ఉన్నారా, వాళ్ళ ముందు ఎట్లాంటి మాటలు మనం మాట్లాడాలి, ఏ విధమైన భాషను మనం ఉపయోగించాలి అనే జ్ఞానాన్ని మర్చిపోయిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి చెందిన ఎవరైతే ఈ పేర్ని నాని కానివ్వండి, లేకపోతే కొడాలి నాని కానివ్వండి, అంతకుముందు ఇప్పుడు అరెస్ట్ అయ్యి లోపల ఉన్న వల్లభనేని వంశీ, వీళ్ళందరికీ అధినేత ఒకడున్నాడు. ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతను ఇంక మాట్లాడితే బట్టలోడదీయటం, అది చేస్తాను ఇది చేస్తాను, సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొస్తాను, ఏం చేయలేరు. వీళ్ళు ఇప్పుడు రెడ్ బుక్ అనగానే వీళ్ళకి అసలు ఇంకా డేంజర్, వీళ్ళంతా కూడా ఒక డేంజర్లో ఉన్నారు. ఇప్పుడు భయపడి గిలా గిలా కొట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే తప్పు చేశారు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారు. ఎందుకంటే రాత్రంతా మోసి మోసి వాడికి నొప్పులు గుర్తొచ్చాయి. అప్పుడు అర్థమైపోయింది. అలానే వీళ్ళు కూడా ఏం తప్పు చేశారు అంటే ప్రతి ఒక్కదానికి కూడా లెక్కలు కరెక్ట్గా ఉన్నాయి అక్కడ, ఏం చేశారు అనేదానికి. నిన్న వల్లభనేని వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఎలా అరెస్ట్ చేశారు, లేకపోతే దానికి సంబంధించింది ముందు ముందు చూద్దాము ఏం జరగబోతుందనేదో ఏదో మాట్లాడొచ్చు. ఆ వల్లభనేని వంశీ భార్య పక్కనే ఉంది. ఆవిడ ముందే ఇతను కొల్లు రవీంద్ర గారు, ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన చాలా సౌమ్య స్వభావం గల వ్యక్తి, ఎప్పుడు కూడా అతని మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు. అట్లాంటి వ్యక్తిని 2019 నుంచి 24 వరకు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు. హౌస్ అరెస్ట్ చేయటం కానివ్వండి, ఎన్ని కేసులు బనాయించారు, ఏ విధంగా అతన్ని ఇబ్బందికి గురి చేశారు. ప్రజల పట్ల కానీ, ప్రజాప్రతినిధుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ ఎటువంటి గౌరవం లేని వ్యక్తులు వైఎస్ఆర్సీపీ వ్యక్తుల్లో వీళ్ళు కొంతమంది. అందరినీ మనం అనలేం. ఎవరైతే బయటకు వచ్చి ఈ విధమైన భయంకరమైన మాటలు, అసలు ఏంటండి అది, వీళ్ళంతా ఇంకా ఇదే అనమాట. వీళ్ళని ఏ విధంగా ఇప్పుడు ఈ పేర్ని నాని అనే వ్యక్తి మాటలు ఎలా ఉంటున్నాయి అంటే, అందరూ కుక్కలు అవి ఇవి పోలుస్తారు, మనం పిల్లి కూతలు అని చెప్పాలి.
పిల్లి కోతలు అంటారా? అంటే నిద్రపోయేటప్పుడు అదొక రకమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి చూసారా, వీళ్ళు నిద్రలో ఉండి ఉలిక్కి పడుతున్నారు. ఏం జరిగిద్ది, వల్లభనేని వంశీ తర్వాత మేం చేసిన తప్పులు, నువ్వు తప్పు చేసావు కాబట్టే కదా 1,90,00,000 రూపాయలు కట్టావు కదా పరిహారం, మరి ఎందుకు పే చేసావు? ఆ డబ్బులు కట్టిన తర్వాతే కదా నువ్వు బయటకు వచ్చావు. నాకేం భయం, నేను బయట తిరుగుతానంటున్నావు. నీకెందుకు భయం? నువ్వంతా వదిలేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దాచుకొని పేదల చెందాల్సిన బియ్యాన్ని ఈ రోజున నువ్వు పంది కొక్కుల్లా తిన్నారు వీళ్ళందరూ కలిసి పంచుకొని. నీకెందుకు భయం అంటే భయం పుట్టిస్తున్నారు ఎవరు? పోలీసులు. కరెక్ట్గా ఏదైతే మీరు ఎవరు కూడా ఊహించలేని విధంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. నిజాలన్నీ తెలుస్తున్నాయి. అతను దేని మీద అరెస్ట్ చేశారంటే SC/ST అట్రాసిటీ. సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేయటం, తన వెంట ఇక్కడికి తీసుకురావటం, మరుసటి రోజు మళ్ళీ కూడా తన వెంటే తీసుకుపోవటం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఫోన్లో ఉన్న విషయాలు, ఫోన్ కనిపించకుండా కొన్ని రోజులు డ్రామాలు. వీళ్ళు ఫస్ట్ మాటలు పోలీసులను తిడతారు, బట్టలు కూడా తీసి సమాజం ముందు నిలబెడతామంటారు. అదే పోలీసులు వీళ్ళకి రక్షణ కావాలట. ఎందుకు ఇస్తారు రక్షణ? పోలీసులను బట్టలు కూడా తీసి సప్త సముద్రాలు ఉన్నా కూడా, మేము అవతలు ఉన్నా కూడా లాక్కొచ్చి ఇచ్చేస్తాం అని చెప్తుంటే, వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులకి, వీళ్ళు చేసే దగుల్బాజీ పనులకి, దౌర్జన్యాలకి, దొంగతనాలకి, దోపిడీలకి వాళ్ళు కొమ్ము కాస్తారా? అస్సలు వీళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఓకే, అలా ఉంది వీళ్ళ భాషలు కానివ్వండి, వీళ్ళు మాట్లాడే విధానం. ఏంటండి బట్టలు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఫోన్ కాల్స్లో, కొంతమంది వీడియో కాల్స్లో, కొంతమంది బట్టలు కూడా తీసి అందరికీ చూపించారు. అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారా అని. ఈ రోజున మళ్ళీ పేర్ని నాని గొంతు లెగుస్తుంది. పేర్ని నానికి, కొడాల నానికి తొందరలోనే ముహూర్తం ఫిక్స్ చేసే టైం దగ్గరకు వచ్చింది. ఓకే, చూద్దాం మేడం. మరి ఈయన చేసినటువంటి ఈ వివాదాస్పదమైన ఆరోపణల మధ్య కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.